నమస్తే తెలుగు వన్ న్యూస్‌కి స్వాగతం. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్, సిక్కైన స్టీల్ ప్లాంట్‌కి ఆ మొత్తాన్ని కేటాయించి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం దిశగా వెళుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నిన్న ట్వీట్ చేశారు. ఆ ప్రకటన తర్వాత, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన తర్వాత. అయితే ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఇంకా మిగతా మంత్రులు ట్వీట్ చేస్తూ వచ్చారు. అక్కడి నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దాని గురించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళందరితో కలిసి. ఇదంతా అయ్యింది. రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందని అందరూ సంతోషించారు. కానీ ఈ లోపలనే వైసీపీకి చాలా అనుమానాలొచ్చాయి దీని మీద. గుడివాడ అమర్నాథ్ తెర మీదకొచ్చారు ఇవాళ. మీరు ఒకవేళ దాన్ని కాపాడాలంటే సెయిల్‌లో కలపాలి గదా! అసలు ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది అని ఒక్క మాటన్నా మాట్లాడలేదేంటి? తర్వాత క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తున్నామని ఏమన్నా చెప్పారా? అసలు ఈ 11,440 కోట్లు దేనికి కేటాయిస్తున్నట్టు? దేనికి ఖర్చు పెడతారు మీరు? అనేటువంటి ప్రశ్నలు ఆయన లేవనెత్తారు. కార్మికులు సంతోషంగా ఉన్నారా? కార్మికులు కొంతమంది వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళున్నారు. కొంతమంది రిటైర్ కాబోతా ఉన్నారు. ఈ ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా కేటాయించి, ఇంత మొత్తం కేటాయించి దేనికోసం ఖర్చు పెట్టబోతున్నారు? ఓ క్లారిటీ ఏమన్నా ఇచ్చారా? ఏదో ఇన్ని కోట్లు ఇచ్చాము అనంటే ఇచ్చారు నిలబడిపోతుందని అంటున్నారు కానీ, ఎక్కడన్నా ప్రైవేటైజేషన్ ఆగింది అని ఏమన్నా చెప్పారా అనేది ఆయన ప్రశ్న. దీంతో పాటు ఇంకా కొన్ని ప్రశ్నలున్నాయి. లోపలికెళ్దాం. మనతో అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులున్నారు. దాంతో పాటు ఇలాంటి అంశాల్లో చాలా కీలకంగా ఆయన పరిశోధన చేసి మాట్లాడేటువంటి వ్యక్తి. రాజేష్ గారు నమస్కారం. స్వాగతం సార్. నమస్కారం. రాజేష్ గారు, నా నా ప్రశ్న ఇదే. ప్రైవేటైజేషన్ ఆగినట్టు ఎక్కడా చెప్పలేదు గదా! ఎందుకు మీరు సంకలు గుద్దుకుంటున్నారన్నట్టు మాట్లాడుతున్నారాయన. ప్రైవేటైజేషన్ ఆగిందా? వాళ్ళకెందుకు మీరు క్లారిటీ ఐ మీన్ తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ క్లారిటీ ఇవ్వలేకపోయిందేమో గదా! మనకి ఒక పాపులర్ సామెత ఉంది గ్రామాల్లో. ఇత్తనాలకెళ్ళిన రెడ్డి కుప్పేసినాకొచ్చి కుప్ప ఇక్కడ పెట్టమంటే అక్కడ పెట్టారేంటని చెప్పని పోట్లాడాడంట. ఏది ఇత్తనాలకెళ్ళి? ఇత్తనాలకెళ్ళాడు, ఇక అడ్రస్ లేడు. ఇక ఆడు పోతే పోయేళ్ళమని చెప్పని ఆ ఇంట్లో వాళ్ళు ఏదో వాళ్ళకి చేతనైన వరకు వ్యవసాయం చేసుకున్నారు. కోత కోసి కుప్పేసుకున్నారు. కుప్పేసినాక అప్పుడొచ్చాడంట. అప్పుడొచ్చి కుప్ప నేను ఇక్కడ పెట్టమన్నా కదా! అక్కడెందుకు పెట్టారని చెప్పని తగాదా పెట్టుకున్నాడంట. హ్మ్. అలాగే 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ఇదే స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళ కార్యాచరణ ఏంటి? వాళ్ళు ఏం సాధించారు? కేంద్ర ప్రభుత్వంతోటి ఏం నెగోషియేట్ చేశారు? కార్మికులకి ఏ స్థాయి అష్యూరెన్స్ వాళ్ళు ఇవ్వగలిగారు? మేము అసెంబ్లీ తీర్మానం చేశాము. కుమారస్వామే చెప్పారు గదా నేరుగా. దానివల్లే ఇప్పుడు అప్పుడు ప్రైవేటైజేషన్ ఆగింది. ఇప్పుడు నిధులు కేటాయించారు. అదంతా జగన్మోహన్ రెడ్డి క్రెడిటే అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు గదా! దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారుగా. అంటే మనకి కొంత అది మొతగ్గా అనిపించిన ఒక సామెత ఉంది. ఎవరికో పుట్టిన బిడ్డకి ఈళ్ళు పేరు పెట్టుకొని ముద్దాడితే ఎలా ఉంటదో, ఇవాళ ఇప్పటి ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్, కేటీఆర్ దీంట్లో చెప్పాలంటే మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అని అనటం. మరి ఇవాళ జరుగుతున్న అలాగే ఉంది. క్రెడిట్ గేమ్ చూస్తే హ్మ్. అంటే ఇదే గుడివాడ అమర్నాథ్ చెప్పాల్సిందేంటి అంటే, స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని ఎందుకు గెలిపించారు ప్రజలు? నిజంగానే వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం లేదు అక్కడ ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధి గాని ప్రదర్శించున్నట్టయితే 94,000 ఓట్ల మెజార్టీ తోటి అక్కడ వైసీపీ అభ్యర్థి ఎందుకు ఓడిపోయాడు? రెండోది, ఈ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న విశాఖ పార్లమెంటు స్థానం మరి మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ 5 లక్షల పైగా ఓట్ల మెజార్టీ తోటి ఎందుకు వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు ఓడిపోయారు? ఈ రెంటికి మొట్టమొదట గనక గుడివాడ అమర్నాథ్ స్పష్టత ఇవ్వగలిగితే ప్రజలు ఇంతగా ఎందుకు చేత్కరించుకున్నారు మిమ్మల్ని? అంటే స్టీల్ ప్లాంట్ ఏ పార్లమెంటు పరిధిలో ఉందో, ఏ అసెంబ్లీ పరిధిలో ఉందో ఆ 2 నియోజకవర్గాలు రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో మీ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు? మీరు నిజంగానే ఆ స్టీల్ ప్లాంట్ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటున్నట్టయితే,
మీ ప్రభుత్వ హయాంలో చేసిన అసెంబ్లీ తీర్మానం ప్రాతిపదిక కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పని క్లెయిమ్ చేసుకునే నైతికతే కానీ మీకు ఉండున్నట్టయితే ఓటేసిన ప్రజలకు ఆ మాత్రం విచక్షణ ఉండదా? కాబట్టి నేను ఇందాక చెప్పింది 100% వర్తిస్తుంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అని చెప్పని ఒక పాదయాత్ర చేసి ఆ ఎన్నికల ముందు ప్రజల మూడు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుతున్న మేమే అని చెప్పనే ప్రయత్నం చేశారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ చరిత్రలో చాలా కీలకమైన అంశాలు మనం చర్చించి తీరాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదన ఈ రోజే మొట్టమొదటిగా రాల. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో కూడా ఒకసారి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న సందర్భంలో కూడా ఒకసారి ఇదే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదన రావడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎర్రంనాయుడు గారు కేంద్ర రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని అభ్యర్థించి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడటం కోసం బెయిల్అవుట్ ప్యాకేజీ సాధించగలిగారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం తోటి చాలా సీరియస్ గా పర్సూ చేసి దాన్ని సాధించడంలో ఆ రోజు ఎర్రంనాయుడు గారిది చాలా కీలక పాత్ర. ఆ తర్వాత మరి దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో మరి ఈ స్టీల్ ప్లాంట్ కి ఇవాళ మాట్లాడుతున్న ఈ క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు కానీ ఇవాళ మాట్లాడుతున్న బెయిల్అవుట్ ప్యాకేజీల గురించి యూపీఏ ప్రభుత్వ హయాంలో అసలు ప్రతిపాదన కూడా రాలేదు కదా. ఆ యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కదా ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగింది. మరి ఆయన ఏమైనా క్యాప్టివ్ మైన్స్ కడప జిల్లాలో ఏర్పాటు కోసం బ్రాహ్మణ ఇన్స్టిట్యూట్స్ కోసం కేటాయించి ఆ కేటాయించిన క్యాప్టివ్ మైన్ ఓర్ మొత్తం కూడా గాలి జనార్దన్ రెడ్డి నిలువున అమ్ముకోవడానికి అనుమతించింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే కదా. శ్రీలక్ష్మి గారు మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సత్యేంద్రారెడ్డి గారు మైనింగ్ మినిస్టర్ గా ఉండగానే కదా. కాబట్టి వాళ్ళ పారిశ్రామికీకరణ పట్ల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఇవాళ ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు మీ మాయమాటల ప్రభావంలో పడం బాబు మీరేంటో మాకు తెలుసు అని చెప్పని అదే గాజువాకలో అదే విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఎటువంటి తీర్పిచ్చారో చూసాం. మరొకసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఏ ఎన్డీఏ ప్రభుత్వం అయితే గతంలో 1కి 10 సార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము, ప్రైవేటైజేషన్ చేయటం తథ్యం అని చెప్పని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారో అదే కేంద్ర ప్రభుత్వం చేత ఇవాళ మరొకసారి 11,400 కోట్ల రూపాయల బెయిల్అవుట్ ప్యాకేజీని సాధించింది 100% ఇవాళ రాష్ట్రంలో మరొకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గమనించుకుంటే చాలా కీలకమైన కోయిన్సిడెన్స్ ఉంది ఇక్కడ. ఆ రోజు బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వమే వాజ్పేయి గారి నాయకత్వంలో. ఈ రోజు బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే. ఆ రోజు బెయిల్అవుట్ ప్యాకేజీ సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పక్ష నాయకుడిగా ఎర్రమనాయుడు గారు ఆ సాధనలో కృషి చేస్తే ఇవాళ ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కేబినెట్ సహచరుడిగా ఉండి సాధించడంలో ఆయన కృషి చేశారు. కాబట్టి ఇక్కడ అమర్నాథ్ ఏం చెప్తున్నాడు? ప్రైవేటైజేషన్ చేయము అని చెప్పని ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు అంటున్నాడు. విశాఖపట్నం జిల్లా నడిగిబొడ్డున స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ప్లాంట్ సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు స్పష్టంగా చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు, పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగుతుంది. దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే కార్యాచరణ కేంద్ర ప్రభుత్వ పరంగా మేము సిద్ధం చేస్తాము అని చెప్పని స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో నిలబడి చెప్పారు ఆయన. మరి గుడివాడ అమర్నాథ్ ఇంటికి వచ్చి చెప్పాలేమో నాకైతే తెలియదు మరి. కాబట్టి ఏంటంటే ఏం జరుగుతుంది, ఎవరి చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, ఎవరి కృషి ఏ విధంగా ఉంది అనేది
స్పష్టంగా రిజల్ట్ ఓరియంటెడ్ గా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇంకో ప్రశ్న కూడా అదే కుమారస్వామి ఆ, కో మాట్లాడిన దాంట్లో నుంచి లేవనెత్తాడు ఆయన. మీకు కర్ణాటకలో 1,000,000 సామర్థ్యంతో ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి ప్లాంట్కేమో 15,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ 7,000,000 సామర్థ్యంతో పనిచేసేటువంటి ప్లాంట్కి 11,440 కోట్ల. ఏం చేసుకోవాలి దీంతోటి? ఏం చేస్తారు దీంతోటి అని అడుగుతున్నాడు. తర్వాత మీరిందాక ప్రస్తావించినట్టుగానే కేంద్ర కేబినెట్ తీర్మానం కూడా ఉంది. దీనికి మీద డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళబోతున్నామని. మరి ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటారా? లేకపోతే ఆ తీర్మానం వీగిపోయినట్టేనా దాని అంతట అది? ఈ విషయంలో కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో రాజేష్ గారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కాదు, క్లారిటీ రావాల్సిన అవసరం. అంటే గుడివాడ అమర్నాథ్ లాంటి అత్యుత్సాహ పరులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, సమస్య మేము సృష్టిస్తాం, మా అసమర్థతకి ప్రజల నుంచి శిక్ష ఎదురైనా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పని, మేము ప్రశ్నలకు పరిమితం అవుతామని చెప్పని మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గా కొనసాగిన గుడివాడ అమర్నాథ్ ఇదే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అతని వైపు నుంచి జరిగిన కృషి ఏంటి, అతని వల్ల జరిగిన సాధన ఏంటి? అంటే వాళ్ళ నాయకుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమైనా దీని గురించి చర్చించడం జరిగిందా? ఏ అంశాలు వాళ్ళ ముందు ఎజెండా పెట్టారు? దానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన స్పందన ఏంటి? వీటి గురించి మొట్టమొదటి అమర్నాథ్ వివరణ ఇస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని లేదు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ని రకాల ప్రశ్నలు వేయడానికి ఆయనకు నైతికత ఉంది అని చెప్పని మనం అనుకోవచ్చు. ఒకటైతే వాస్తవం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి నిన్న ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారి వైపు నుంచి, రామ్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి, అశ్విని వైష్ణవ్ గారి నుంచి వచ్చిన స్పష్టత ఏంటి? ఇది తొలి అడుగు మాత్రమే. ఆల్రెడీ ఒరిస్సాలో స్టీల్ ప్లాంట్ కోసం క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం జరిగింది. ఆ క్యాప్టివ్ మైన్స్ కి ప్రస్తుతం ఇంకా అక్కడ మైనింగ్ జరగటం లేదు, అక్కడ మైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రోజు దాకా దానికంటూ క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు జరగల. బయలుదేల్లా గనుల నుంచి కమర్షియల్ బేసిస్ మీద ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉండేది? మిగిలిన స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఉండి వాళ్ళు 1 టన్నుకి 3,000 రూపాయలకి వాళ్ళకి ఐరన్ ఓర్ చేస్తా ఉంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 6,000 రూపాయల ఖర్చుతో ఐరన్ ఓర్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే అంటే వాళ్ళకి ఐరన్ ఓర్ దిగుమతిలోనే టన్నుకి 3,000 రూపాయలు అదనంగా పే చేసిన తర్వాత డెఫినెట్ గా ఎండ్ ప్రోడక్ట్ మీద కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా వాళ్ళు మార్కెట్ లో పోటీని తట్టుకొని తక్కువ రేటుకి ఇవ్వాలి అంటే ఇవ్వలేరు. దాంతో నాణ్యమైన ఉక్కు తయారు చేసినా కూడా అక్కడ కాస్ట్ ఎఫెక్ట్ పరంగా నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతా వచ్చాయి. అందుకే ప్లాంట్ వాళ్ళ నష్టాల్లోకి కూరుకుపోయింది అనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో మిట్టల్ ఎలా ఏర్పాటు చేస్తాడు? మిట్టల్కి ఎక్కడి నుంచి వస్తాయి మైన్స్? క్యాప్టివ్ మైన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? ఆయన కూడా కొంటాడా? ఇదే ధరకు కొంటే ఆయన కూడా నష్టాల పాలవుతాడు కదా. నష్టాల పాలయ్యే వాడు ప్రైవేటు వ్యక్తి వచ్చి ఎందుకు ఇక్కడ పెడతారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ ఆర్సిలర్ మిట్టర్ ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిటీ చేయడానికి ఇక్కడికి రావటల్లా. కేంద్ర ప్రభుత్వ పరంగా అతనికి గనుల కేటాయింపు జరిగితేనే ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అతను ఎన్ఎండిసి తోటి ఐరన్ ఓర్ కి సంబంధించి ఒప్పందం జరిగితేనే ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. పబ్లిక్ సెక్టార్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్ మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించని పరిస్థితి సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పుట్టి పెరిగి ముఖ్యమంత్రి పదవులు అనుభవించిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చేయలే. ఇవాళ ఈ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి బాధ్యులు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గుడివాడ అమర్నాథ్కి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రశ్నించే నైతికత ఉంటే రాజశేఖర రెడ్డి ఆయన కొనసాగిన పార్టీని ప్రశ్నించి ఉండాలి. అయితే ఇక్కడ ఒకటి వాస్తవం, ఎవరిని బ్లేమ్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్టీల్ ప్లాంట్ 35,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 35,000 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు ఇవాళ 3 బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడానికి ఇప్పుడు అందించిన బెయిల్అవుట్ ప్యాకేజీ తోడ్పాటును అందిస్తుంది అని చెప్పని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, రైల్వే మినిస్టర్ నేను చెప్పడం జరిగింది.
అంటే ఆగస్టు నాటికి 93% ప్రొడక్షన్ కెపాసిటీకి రీచ్ అవుతాము అని చెప్పని ఆ విధమైన కాన్ఫిడెన్స్ వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఈ 11,400 కోట్లే పూర్తి స్థాయి పరిష్కారం అంటే పరిష్కారం కాదు. కానీ ఇది తొలడుగు మాత్రమే. ఇప్పటి వరకు ఈ స్థాయి బెయిలౌట్ కూడా అతిగతి లేదు కదా. గత నవంబర్ నెలలో 1,600 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 11,400 కోట్లకి ఆ 1,600 కోట్లు కూడా కలుపుకుంటే 13,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించినట్టయింది. కాబట్టి ఒక్క రూపాయి సాధించిన వాళ్ళు ఇవాళ 13,000 కోట్ల రూపాయలు సాధించి లాకౌట్ స్టేజ్కి వెళ్ళిపోయిన బ్లాస్ట్ ఫర్నేసుల్ని మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేసి ప్రొడక్షన్ లోకి తీసుకొస్తున్న సందర్భంలో అంటే వాళ్ళ ఘనతను చూసి మెచ్చుకునే నైతికత వీళ్ళకి లేకపోయినా పర్వాలా. కానీ వంకలు పెట్టడానికి మాత్రం అంటే మేము ఒకళ్ళు ఉన్నామని చెప్పని తగుదరమ్మా అని చెప్పని తయారవుతా ఉన్నారు. 100కి 100 పాళ్ళు వీళ్ళకి ఏ మాత్రం క్రెడిబిలిటీ ఉందనేది గాజువాక నియోజకవర్గ ప్రజలు నిరూపించారు. విశాఖపట్నం పార్లమెంట్ పరిధి ప్రజలు నిరూపించారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని సెయిల్లో కలపాలి అనేది ప్రధాన డిమాండ్. క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండ్. అలాగే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ని కూడా 40,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఇప్పటికీ ప్రొఫెషనల్ సిఇఓ లేకపోవడం అనేది ఆక్షేపణీయం. ఇప్పటి వరకు ఇన్ఛార్జి సిఇఓ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ నడుస్తా ఉంది. 100కి 100 పాళ్ళు ఒక్కొక్కటిగా ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. 5 సంవత్సరాల పాటు దాన్ని ఆలనాపాలన పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు భూములు అమ్ముకొని మీ బకాయిలు తీర్చుకోండి, మీ ప్లాంట్ రన్ చేసుకోండి అని చెప్పని ఉచిత సలహాలు ఇచ్చిన అంటే పప్పు బెల్లం కింద అమ్ముకొని తిందామని చెప్పని సలహాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గ సహచరుడు రాష్ట్ర పారిశ్రామికీకరణ పట్ల దావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళలేదు అని అంటే అక్కడ -డిగ్రీల టెంపరేచర్ ఉంటది, అక్కడ స్నానం కూడా చేయలేము, కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు అని చెప్పని ఎక్స్క్యూజెస్ చెప్పుకున్న గుడివాడ అమర్నాథ్ లాంటి మంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది 100కి 100 పాళ్ళు రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. కాబట్టి మీరు ప్రస్తావించిన భూముల వ్యవహారం వస్తే మాజీ సిఎస్గా చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారితోటి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకోవాలేమో. అవును, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దామని చెప్పని ప్రతిపాదించాడంట. అంటే వాళ్ళకున్న విజన్ అది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేకున్నా పర్వాలేదు, రాష్ట్రంలో సంపద సృష్టి జరగకున్నా పర్వాలా, రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగకున్నా పర్వాలా, ప్రజలు మనం ఇచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా భిక్షగాళ్ళుగా మారి మనం ఇసిరే ఎంగిలి మెతుకులకి ప్రజలు ఎదురు చూస్తూ ఉండాలి అన్న అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. ఇవాళ కాబట్టే కదా ఇవాళ అమర్ రాజా ఫ్యాక్టరీని జువారీ సిమెంట్ ని మూసేయించే ప్రయత్నం చేసిన, గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసి రాష్ట్రం నుంచి పారిశ్రామిక పెట్టుబడి తరిమేసిన ఈ గుడివాడ అమర్నాథ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే కదా జరిగింది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడటానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువరించింది. ఇవాళ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అయితే 11,400 కోట్లు తామెందుకు బెయిలౌట్ ప్యాకేజ్ ప్రకటిస్తారు? ఇవాళ దీనికి ఇన్ని వేల భూములు ఉన్నాయి, ఇంత మెషినరీ ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది, దీన్ని మీకు ఒక రేటుకి డిసైడ్ చేస్తున్నామని చెప్పని గ్లోబల్ టెండర్లు పిలిచి ఎవరికొకరికి అప్పచెప్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం అదనంగా భారం తలకెత్తుకోవాల్సిన నెక్స్ట్ ఏంటి? ఆ మాత్రపు కామన్ సెన్స్ గుడివాడ అమర్నాథ్కి లేదు అని అంటే అది అంటే ఇటువంటి వాళ్ళ ప్రజా జీవితంలో నాయకులుగా కొనసాగింది, వీళ్ళ చట్టసభలకు ఎన్నికైంది, వీళ్ళ ఈ రాష్ట్రానికి పాలకులుగా బాధ్యతలు నిర్వహించింది అని చెప్పని మనకు మనమే సిగ్గుపడాల్సిన పరిస్థితి. వాళ్ళకెటు ప్రజలు ఇచ్చిన తీర్పు కళ ముందు కనిపిస్తున్నా కూడా కనీస మాత్రపు సిగ్గు ఎగ్గు వాళ్ళు ఫీల్ అవ్వట్లా. అరే ఇంత చేత్కరానికి మనం గురయ్యాం, ఇవాళ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థి అక్కడ ఓడిపోయాడు, అయినా సరే మనం కొన్నాళ్ళైనా సరే దాని గురించి ప్రస్తావించకుండా ఉంటే బెటరు అని చెప్పని కనీస మాత్రపు ఇంగితం లేకుండా చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వంకలు పెట్టే ప్రయత్నం చేయటం అని అంటే మనకు ఒక సామెత ఉంది, ఊరకబెట్టినమ్మని నీ మొగుడితో పాటు పెట్టమన్నారంట. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి వేల కోట్ల రూపాయలు బెయిలౌట్ ప్యాకేజీ ప్రకటించి ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే ఓవర్ నైటే అక్యుములేటెడ్ బడ్జెట్ మొత్తం 35,000 కోట్లు ఒకసారి తీర్చేసేయాలి, ఓవర్ నైట్ ఇన్ని దశాబ్దాలుగా
కేటాయించని ఐరన్ ఓర్ మైన్స్ ఒక్కసారిగా కేటాయింపు జరిగిపోవాలి. అంటే 5 సంవత్సరాలు వీళ్ళేం చేయరు. వీళ్ళ వైపు నుంచి అసలు ప్రయత్నం జరగదు. ఏమాత్రం సాధించరు. కానీ ఈ విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం వంకలు పెట్టుకుంటూ వెళ్తా ఉంటారు. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఎంత ఎక్కువగా మీడియాలోకి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళే అంత ఎక్కువగా కామెడీ పీసులుగా ప్రజల్లో మిగిలిపోతా ఉన్నారు. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ.